రైతును రాజుగా చూడాలని దృఢ సంకల్పంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో రైతుల ఆనందోత్సాహాల నడుమ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులతో కలిసి మంత్రి ఆనం రైతుల ఇంటి వద్దకే వెళ్లి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు. 2026 డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలకు రైతులకు అండగా నిలుస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, తహసీల్దార్ అనిల్ కుమార్, స్థానిక నాయకులు రమేష్ నాయుడు, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గిరినాయుడు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో కూడా జరిగినటువంటి పొరపాట్లను సరిచేస్తామని చెప్పి ఒక హామీ పోయిన సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ హామీ ఇచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి, వాళ్ళ హక్కు వాళ్ళ భూమి వాళ్ళది అని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాం. కొంతమంది నమ్మారు, ఎన్నికలు అయిపోయాయి, మేము అధికారంలోకి వచ్చాం, మీ అందరి ఆశీర్వచనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట మేము తీసుకున్న నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే భూ యాజమాన్యపు హక్కుల్ని కాలరాచినటువంటి గత ప్రభుత్వం గురించి ఎన్నికల్లో మేము ప్రమాణం చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆ చట్టాన్నే మార్పు చేస్తాం, నిలుపుదల చేస్తాం, ఎవరి భూమి మీద వాళ్ళకి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశంలోనే దాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి భద్రత, మీ ఆస్తుల మీద హక్కు యాజమాన్యపు బాధ్యతలు మీవే అని చెప్పి మీకు అప్పచెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి పాస్ పుస్తకాలు ఇస్తామని మొదలు పెడితే సంవత్సరం 6 నెలలైంది ఇప్పటికి మనం వచ్చి. ఇప్పటికీ 23 లక్షల పాస్ పుస్తకాలను మళ్ళీ మార్పు చేసి తయారు చేయడానికి ఇంకా సమయం పడుతూనే ఉంది, చేస్తూనే ఉన్నాం ప్రయత్నం. అంటే మనకు 1 సంవత్సరం పడితే కొత్తవి ఇవ్వడానికి వాళ్ళు 1 నెల లోపల 35 లక్షల రైతుల్ని నడి సముద్రంలో ముంచే ప్రయత్నం చేశారని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. అంత దారుణంగా రైతుల యొక్క ప్రయోజనాలని దెబ్బతీశారు, రైతు కుటుంబాలని అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. 23 లక్షల మందికి ఈ పాస్ పుస్తకాలని మార్పు చేశారని మన దగ్గర సమాచారం ఉంటే, ఇంకొక 12 లక్షలు ఇవ్వడానికి తయారు చేసి ఇవ్వకుండా ఆపేసిన పుస్తకాలు ఉంటే మొత్తం 35 లక్షల గురించి రీసర్వే స్టార్ట్ చేశాం. మనం వచ్చిన రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా చేస్తూ వస్తే దాదాపు నిన్నటి నుంచి 9వ తారీఖు వరకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక తేదీని ఖరారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో 235 గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో 7,200 గ్రామాలు, 23 లక్షల మంది రైతులు. మన జిల్లాలో 36 మండలాలు, 235 గ్రామాల్లో 1,05,620 కుటుంబాలు, రైతు కుటుంబాలని రోజున మొదలుపెట్టినటువంటి ఈ రైతు వారి పాస్ పుస్తకాలు ఇవ్వడం డిసెంబర్ 31 వరకు సమయం పెట్టాం. ఇప్పుడు కూడా పాస్ పుస్తకాలు మీకు వచ్చేటప్పుడు ఏమైనా కొంచెం అందులో మీకు అనుమానం ఉంటే, తేడా ఉంటే, అయ్యా నా ఆధార్ కార్డు నెంబర్ తేడా పడింది, లేకుంటే నా ఫోన్ నెంబర్ తేడా పడింది, నా కులం తేడా పడిందని మీరు ఇప్పుడు చెప్పినా కొత్త పాస్బుక్ మళ్ళీ మార్చి వెంటనే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఇది ఇవాళ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, నిజాయితీ.
ఏ రైతు నష్టపోకూడదు, ఏ రైతు కుటుంబం ఇది నాది, నేను మోసపోయాను ప్రభుత్వ అధికారుల వల్ల, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల అని అనుకోకూడదని చెప్పి ఈ వెసులుబాటు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనం రైతులకి కావాల్సినటువంటి కార్యక్రమాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ అని, పిఎం కిసాన్ పథకం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎన్నికల సందర్భంలో రైతులకి ఇచ్చిన వాగ్దానంతో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రభుత్వం, ఆనాటి మా ఎన్నికల ప్రణాళిక ఇవాళ అమల్లోకి తెచ్చాం. 2 విడతలు రైతులకి డబ్బు విడుదల చేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్లకి. 3వ విడత విడుదల చేయడానికి ఇవాళ ఈ నెలలో ఆ కార్యక్రమం కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికి ఇచ్చినటువంటి దానిలో నెల్లూరు జిల్లాలోనే 195,866 మంది రైతులకి మొదటి విడత 130 కోట్ల 30 లక్షలు, రెండో విడతలో 130 కోట్ల 20 లక్షలు, మొత్తం ఇప్పటికి 260 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 46,62,000 మంది రైతులకు 3,077 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇవాళ మన రైతాంగానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గం అంతా చూస్తే 34,223 మంది రైతులకి ఇప్పటికే 22 కోట్ల 95 లక్షల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలకి జమ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతాంగానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం మరి ఈనాడు పనిచేస్తుంది. ఆలోచించే ఇది ఈనాడు ఇచ్చేటువంటి పాస్ పుస్తకం. దాని మీద ఉన్నది రాజముద్ర గాని, దీనిలో రైతు యజమాని పేరు, ఫోటో, పేరు, అడ్రస్, ప్రభుత్వ అధికార ముద్ర. క్యూఆర్ కోడ్ గురించి తెలియని వాళ్ళు లేని వాళ్ళు, ఫోన్ పే ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లలో ఈ క్యూఆర్ కోడ్ కానీ తీసుకొని రికార్డ్ చేసుకుంటే ఈ పుస్తకం అక్కర్లా. ఇక తెలుగులో కూడా ప్రింట్ చేశారు, ఇంగ్లీషే కాదు తెలుగులో కూడా. తెలుగు వచ్చిన దానిలో కూడా ఫోటో ఉంది, ఎంబ్లం, ప్రభుత్వం ఎంబ్లం ఉంది, దీంతో పాటు మీ వివరాలన్నీ తెలుగులో ఉన్నాయి. దీనికి క్యూఆర్ కోడ్ ఉంది. ఇది కూడా మీరు ఫోన్లలో రికార్డ్ చేసుకొని చూసుకునే అవకాశం ఉంది. భూమి, ఏ భూమి ఎక్కడుంది, ఎంత భూమి, ఆ భూమి యొక్క పరిస్థితులు ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, దానిలో ఉన్నటువంటి సబ్ డివిజన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ చేసి ఇవాళ ప్రింటింగ్ ప్రెస్లో మన డబ్బు ఎలా అయితే నోట్లు ప్రింట్ అవుతాయో ప్రింటింగ్ ప్రెస్లో, ఆ విధమైనటువంటి ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయినటువంటి కాగితం. ఇది మనం చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి పుస్తకం. ప్రతి పేపర్ మీద ప్రభుత్వ రాజముద్ర ఉంది, దీనిపైన కూడా ప్రభుత్వ రాజముద్ర. ప్రతి దానికి క్యూఆర్ కోడ్ ఉంది, ఈ యొక్క సింబల్ ఉంది. వీటిని ఎవ్వరూ తొలగించగలిగినటువంటి పరిస్థితులు లేవు. ఇది ఎన్డీఏ కూటమి పాలన. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ పక్క పాస్ పుస్తకాలతో మీ భూమి మీ హక్కు, ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకం అని చెప్పి ఇవాళ మీకు పంపిణీ చేస్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇది పనితీరు. ఈ పుస్తకం ఒకవేళ మీ దగ్గర ఇంట్లో పెట్టి బ్యాంకుకి వెళ్ళినా మీ ఫోన్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ కానీ రికార్డ్ చేసుకుంటే అది చూపించిన విలువ. ఈ రకమైనటువంటి సెక్యూరిటీ లైన్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్లో ప్రతి నోటు మీద రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి 500 రూపాయల కాగితం. ఈ 500 రూపాయల నోటుకి విలువ ఉందంటే దీని మీద ఉన్నటువంటి ఈ లైన్, ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిందని లెక్క. ఇది కానీ లేదనుకోండి, ఇది కూడా దొంగ నోటే. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నోట్లపైన ఏదైతే సెక్యూరిటీ లైన్ ఉందో ఆ సెక్యూరిటీ ట్యాగ్ని దీనిలో కూడా, ఆ సెక్యూరిటీ థ్రెడ్ దీంట్లో కూడా ఉంది. ఇది ప్రభుత్వం యొక్క పరిపాలన. అందుకే దీనికి విలువైనటువంటి పాస్ పుస్తకం అంటున్నాం. అక్కడ ఆ రూపాయికి ఎంత విలువ ఉందో ఇక్కడ ఈ పాస్ పుస్తకానికి అంత విలువ. మన 5 మండలాల్లో ఇవాళ మనం చేసినటువంటి సర్వేలో ఇప్పటికే 5,000 చిల్లర పాస్ పుస్తకాలు తేలినాయి. ప్రతి ఊర్లో నిన్నటి నుంచి మొదలు పెట్టారు. ఇవాళ నుంచి నేను కూడా వస్తున్నాను. ఇక్కడ నుంచి
మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తూ పాస్ పుస్తకాలు కూడా ఏ ఏ గ్రామాల్లో రైతాంగానికి తయారవుతాయో అవన్నీ ఇస్తూనే పోతాం. డిసెంబర్ 31వ తారీఖు వరకు అంటే 1 సంవత్సర కాలం రైతుల్ని కాపాడడానికి ఎంత వ్యయమైనా, ఎంత ప్రయాసలైనా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కొనసాగిస్తామని చెప్పి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతి నెల 9వ తారీఖున ఈ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో, ఏదో ఒక మండలంలో, ఏదో ఒక గ్రామంలో పాసు పుస్తకాలను వెరిఫై చేసి ఇంటింటికి పాసు పుస్తకాలు ఇచ్చే కార్యక్రమంలో గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటామో అంటారని చెప్పి ఆయన కూడా నిన్ననే కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి 12 నెలల్లో, ఈ 12 మాసాల్లో నెలకు ఒక రోజు 9వ తారీఖున ఈ యొక్క పాస్ పుస్తకాలు రైతులకు అందించడంలో, రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడడంలో ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరం కలిసి ప్రతి నెల ఈ పాస్ పుస్తకాల పంపిణీ చేస్తాం. రైతు ప్రయోజనాలను కాపాడుతాం. మొత్తం మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క సంఖ్య, పాస్ పుస్తకాల సంఖ్య 1 కోటి ఉంది. ఇంత కష్టపడి చేస్తున్నా సంవత్సరం పట్టింది మేము 22 లక్షలు చూడడానికి, ఇంకా 90 లక్షలు చూడాలి. కానీ ఇంకా సమయం పడుతుంది. అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. ఇవాళ మీడియాలో కూడా వచ్చింది. నేను దానికి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎక్కడన్నా మీ ఆధార్ నెంబర్ తప్పు పడింది, లేదా మీ మొబైల్ నెంబర్ తప్పు పడింది, మీ పేరులో ఏదన్నా తప్పు అక్షరం దొల్లింది, మీరు వెంటనే తెచ్చి సచివాలయానికి చెప్పండి, తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వండి, విఆర్ఓలకు ఇవ్వండి. దాన్ని సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిందని చెప్పి మేము అట్లా గాలికి ఉదయం ఇచ్చేసి, ఇంత 1 అక్షరం తప్పుపోయినా చెప్పండి, సరిచేసి మళ్ళీ మీకు కొత్త పాస్ పుస్తకం అన్ని సెక్యూరిటీలో అన్ని భద్రతలు తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈనాటి మీ భూమి, మీ హక్కు, ప్రభుత్వ రాజముద్రతోటి మీకు ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇవాళ మన నియోజకవర్గంలో, ఈ రాష్ట్రమంతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మటుకు వాళ్ళ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. ఇందులో నేను కూడా మన ప్రాంతంలో మీతో కలిసి భాగస్వామినై ఈ కొద్ది మాటలు చెప్పి ఇవాళ చేయడానికే ఇక్కడికి రావడం జరిగింది. ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి 2 విషయాలను మీ ముందు చెప్పాలి. పోయిన 5 సంవత్సరాలు ఈ ఛార్జీలని, ఆ ఛార్జీలని, రకరకాల ఛార్జీలతో కరెంటు బిల్లులు పెంచారు కదా. పెంచారా? లేదు, పెంచారు. బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి దాన్ని కూడా పెంచి కలిపి అదనం భారం ప్రతి యూనిట్కి ధర పెరిగే విధంగా చేశారు. ఇవాళ ఆ ట్రూ అప్ ఛార్జీలన్నింటినీ గత ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద భారాన్ని మోపిందో ఆ ట్రూ అప్ ఛార్జెస్ అన్నింటినీ కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రద్దు చేశామని చెప్పి మీకు మనం చేస్తాం. ఇక ట్రూ అప్ ఛార్జ్ అని మీ బిల్లులో రాదు. అటగాని వస్తే మీరు అడగండి, నిలదీయండి. ట్రూ అప్ ఛార్జెస్ని ప్రభుత్వం రద్దు చేసింది. మీరు ఏ విధంగా ఇచ్చారు ఈ బిల్లు మాకు అని చెప్పి అధికారులను అడగండి. ఒక్క ట్రూ అప్ ఛార్జెస్ని రద్దు చేస్తే మొత్తం రాష్ట్రంలో మా మీద పడే భారం 4,497 కోట్ల రూపాయలు. అంటే మీ దగ్గర నుంచి 4,497 కోట్ల రూపాయలను వసూలు చేశారు సంవత్సరానికి వాళ్ళు. ఇవాళ ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మీ మీద రద్దు చేసింది ఇవాళ కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తాం. ఒక సర్వే, ఒక బ్యాంకు వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ బరోడా, మన దగ్గర కూడా ఉన్నాయి బ్యాంకులు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ వాళ్ళు పెట్టుబడుల విషయంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. ఎక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా భారతదేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ సంవత్సరం అని చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఇస్తే
మనం కానీ చూస్తే జరిగిపోయిన సంవత్సరంలో ఒరిస్సా 13.1% అభివృద్ధి చెందింది. మహారాష్ట్ర వచ్చి భారతదేశానికి ఆర్థిక రాజధాని. అది మహారాష్ట్ర అంటే బొంబాయి నగరం ఉండేది. ఈ దేశానికి ఆర్థిక రాజధాని ఏదంటే ముంబై. అక్కడ పెట్టుబడుల వాటా 12.8%. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల శాతం దాదాపుగా 9 నెలల కాలంలో 25.3% పెరిగింది. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సాధించినటువంటి ప్రగతి అని చెప్పి నేను మీకు రైతు పక్షాన నిలబడుతూ, ఒకవైపు సామాన్య ప్రజల మీద ఉన్న భారాన్ని తగ్గిస్తూ, మరొక వైపు పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, రేపటి తరానికి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి పారిశ్రామిక ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నంలో పరిశ్రమలను పెట్టుబడులని సాధించినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. ఏ పరిస్థితుల్లో కూడా గత పాలనకి ఈ పాలనకి పొంతన లేదు. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలనే బంగారు భవిష్యత్తునిచ్చేటువంటి రామరాజ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఉండాలని చెప్పి ఇవాళ చేస్తున్నటువంటి రామలక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నారు. నూతన సంవత్సరంలో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం, ఆ శుభాకాంక్షల్లోని మీ ఆశీస్సుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మన నాయకులకి మీరందరూ నిండు మనసుతో దీవించండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.